నమస్తే. ఈరోజు దేశవ్యాప్తంగా అనేకమైన నకిలీ దందాలు చూస్తున్నాం. మరో కొత్త దందా ఏంటంటే అంగట్లో సరుకుల్లాగా నకిలీ సర్టిఫికేట్లు అమ్ముతున్నారు. మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలా, డిగ్రీ సర్టిఫికేట్ కావాలా, లేదంటే బీటెక్ సర్టిఫికేట్ కావాలా? ఇప్పుడు నడుస్తుందంతా ఇదే దందా. 50,000 చెల్లిస్తే చాలు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇక డిగ్రీ సర్టిఫికేట్ అయితే కేవలం ₹1,00,000 మాత్రమే. 3.5 లక్షలు చెల్లిస్తే బీటెక్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. డబ్బు ఇస్తే చాలు ఏ కోర్సు సర్టిఫికేట్ అయినా చిటికెలో దొరుకుతుంది. కొన్ని కన్సల్టెన్సీలకు సంబంధించి దాదాపుగా నిర్వాహకులు దేశంలోని వివిధ వర్సిటీల పేర్లతో నకిలీ సర్టిఫికేట్స్ను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నెల 13న నకిలీ సర్టిఫికేట్ల ముఠాను పట్టుకుని నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 108 సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 108 సర్టిఫికేట్లు. అంటే నలుగురు ఎవరైతే నకిలీగాళ్ళు ఉన్నారో ఈ నకిలీగాళ్ళను పట్టుకొని 108 సర్టిఫికేట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ వారి ద్వారా తీగలాగితే డొంకంతా కదిలినట్లు పోలీసులు మరుసటి రోజు మరో ముఠాను పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ మరో ఇద్దరిని అరెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మరొక 36 సర్టిఫికేట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇప్పుడు ఈ దందా అంతా కూడా దాదాపుగా విద్యార్హత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా అంతా కూడా నడుస్తూనే ఉంది. వాళ్ళని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అసలు ఈ సర్టిఫికేట్లు ఎలా వస్తున్నాయంటే నకిలీ సర్టిఫికేట్స్ దందాకు పాల్పడుతున్న ముఠాలను వివిధ వర్సిటీల పేర్లతో ఉన్న నకిలీ విద్యార్హత పత్రాలు ఢిల్లీ, ఇక్కడ చాలా ప్రధానమైన నగరాలు, దేశంలోనే పేరుగాంచిన నగరాలు, ప్రధానమైన నగరాలు ఇక్కడ ఢిల్లీతో పాటు యూపీ, ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ బెంగాల్, కోల్కతా కూడాను. ఈ యొక్క ప్రధానమైన నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ నగరాలన్నిటికీ సంబంధించి దాదాపుగా ఈ రాష్ట్రాల నుంచి కొరియర్లలో నగరానికి తెప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడ కన్సల్టెన్సీలతో లింకులు ఏర్పరచుకొని వాళ్ళంతా కూడాను నిందితులు ఈ యొక్క ధరలను చెల్లించుకుంటూ అవసరమైన పత్రాలను కూడా పొందుతున్నారు. ఇక నగరంలోని కన్సల్టెన్సీల మాట మోసాలకు కూడా పాల్పడుతున్నారు. ఈ యొక్క ముఠాల ద్వారా వాటిని విక్రయిస్తున్నారు. ఎక్కువగా ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళేందుకు, ముఖ్యంగా వీసాల కోసం కన్సల్టెన్సీలకు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకున్నారు. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అంటూ కొన్ని కన్సల్టెన్సీలు ఉన్నాయో ఆ కన్సల్టెన్సీకి వస్తున్నారో వీళ్ళనే అడ్డాగా చేసుకొని, వీళ్ళనే ముఖ్యంగా మెయిన్గా చేసుకొని ఈ దందాన్ని కొనసాగిస్తున్నారు. ఇక విదేశాల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశను సొమ్ము చేసుకుంటున్నారో, లక్షలు తీసుకొని అదనపు విద్యార్హత పత్రాలు ఏవైతే వీటన్నింటినీ కూడా నకిలీ సర్టిఫికేట్లు అంటగడుతున్నారు. ఇక వెలుగులోకి వచ్చిన దందాలో నిందితులు సయ్యద్ ఇమ్రాన్ అలియస్ జకర్, అలాగే మహమ్మద్ కదీర్ అలియస్ జునైద్, ఇక ఢిల్లీకి చెందిన రోహన్ అలియస్ శామ్యుల్ నుంచి కూడా నకిలీ ధ్రువపత్రాలు దిగుమతి చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక పట్టుబడిన ముఠా సభ్యులు మహమ్మద్ నజీర్ ఖాన్, అలాగే మహమ్మద్ ఆల్ బషీర్ రెహమానీ, అలాగే జియావుర్ రెహమాన్ సిద్దికీలు, కోల్కతాకు చెందిన మనోజ్ విశ్వాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఉత్తరప్రదేశ్కి సంబంధించి మేరట్కు చెందిన రవీందర్, అలాగే ముఖేష్కు అజయ్ నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ విద్యార్హత పత్రాలను కొనుగోలు చేసి నగరంలో అవసరమైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి లక్షల రూపాయల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక కన్సల్టెన్సీలపై నిఘా కొరవడంతో కొందరు అధిక సంఖ్యలో డబ్బులు కొల్లగొట్టడమే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక వాటి బారిన పడి వందలాది మంది దగా పడుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందవచ్చు అని ఎవరైతే నకిలీ సర్టిఫికేట్లు కొంటున్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భద్రంగా ఉండాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఉద్యోగాలు పొందవచ్చు, కానీ ఏదో ఒక రోజు బ్యాక్ ఎండ్లో ఇవి నకిలీ సర్టిఫికేట్లు అని తెలిస్తే కనుక డెఫినెట్లీ మీ జీవితం రోడ్డున పడే అవకాశం ఉంది. ఇలాంటి నకిలీగాలను ఎవరిని నమ్మొద్దు. ఖచ్చితంగా కష్టపడి చదివి సర్టిఫికేట్లు తీసుకోండి తప్ప ₹1,00,000కో 2,00,000కో సర్టిఫికేట్లు వస్తున్నాయి, మన లైఫ్ సెట్ అవుద్ది అనుకుంటే అది మధ్యలో ఆగిపోయే అవకాశం కూడా ఉంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల కేర్ తీసుకోవాలని అభినవ్ భారత్ కోరుకుంటుంది.